అమ్మా. సభా అధ్యక్షులు, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి సజ్జనార్ గారికి, అట్లాగే నా తోటి మంత్రివర్గ సహచరులు, రవాణా శాఖ మార్చులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, మరో రాష్ట్ర మంత్రివర్యులు ఆర్ఎండ్బి సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, స్థానిక శాసనసభ్యులు మిత్రులు దానం నాగేందర్ గారికి, అట్లాగే విజయారెడ్డి గారికి, మన రవాణా శాఖ సంబంధించినటువంటి జ్యోతి బుద్ధప్రసాద్ గారికి, ఇంకా రవాణా శాఖ అధికారులకి, ఆర్టీసీ సిబ్బందికి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు ఆర్టీసీకి సంబంధించి గతంలో చాలా విషయాలు వినేవాళ్ళం. ఎప్పుడూ ఆర్టీసీ సిబ్బంది జీతాల కోసం బాధపడుతున్నారని, లేకపోతే ఆర్టీసీకి కావాల్సినటువంటి డబ్బు ప్రభుత్వం నుంచి రావాల్సింది రాకపోవటం వల్ల ఇబ్బంది పడుతున్నారని, ఆర్టీసీని ఎప్పుడు ప్రైవేట్ పరం చేస్తారో అనేటువంటి ఆందోళన, ఆర్టీసీ ఆస్తులను అమ్ముతారో అనేటువంటి ఆందోళన, ఆర్టీసీని పూర్తిగా ప్రైవేట్ పరం చేసి రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థగా మిగలదేమనేటువంటి ఆందోళన ఎప్పుడూ వింటూ ఉండేవాళ్ళం. అటువంటి ఆందోళన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆనాడు మనమందరం కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మీరందరూ పెద్ద ఎత్తున సమ్మె చేస్తే కూడా ఆ సమ్మెను ఉక్కుపాదంతో అనగదొక్కి మీకు స్వేచ్ఛ అనేదే లేకుండా, భావస్వేచ్ఛ అనేదే లేకుండా చేసినటువంటి గత ప్రభుత్వ టీఆర్ఎస్ పాలనను చూసాం. ఈరోజు పట్టుమని 90 రోజులు కూడా పూర్తి కాలేదు. కేవలం అతి కొద్ది సమయంలోనే ఇవాళ ఆర్టీసీ బస్సు, కొత్త బస్సులతో ఆర్టీసీ తిరుగుతూ ఉంది. తిరగటమే కాదు, గతంలో ఇక్కడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా 100 బస్సుల్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం, కొత్త బస్సుల్ని. మళ్ళీ తిరిగి ఈరోజు ఎలక్ట్రిక్ బస్సులు 25 బస్సులు ఈరోజు నాన్ ఏసీ బస్సుల్ని ఈరోజు కొత్త ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఇవాళ ఆపరేషనల్ ప్రాఫిట్లోకి వచ్చి భవిష్యత్తులో పూర్తి లాభాల్లోకి వచ్చేటువంటి క్రమంలో అడుగులు ముందుకేస్తూ ఉంది. నిజంగా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే కాదు, తెలంగాణ ప్రజలకు కూడా గర్వకారణంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో